ఆగండి ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి గురించి మీకు తెలిస్తే మీ కంట్లో కన్నీలాగవు. వీళ్ళు పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడంట వాళ్ళకి. ఆ బాబు వాళ్ళ జీవితంలో ఆనందాన్ని కానీ ఎన్నో కళలు కానీ ఆనందాన్ని తీసుకొచ్చాడంట. ఆ బాబు పుట్టిన 11 రోజుల తర్వాత ఏది తినడం లేదంట, ఏదైనా తిన్నా కూడా కక్కుంటున్నాడంట. ఆ బాబుని బాడీ మొత్తం కూడా ర్యాషెస్ వచ్చాయంట. ఆ బాబుకి రేర్ జెనెటిక్ కండిషన్ అని ఏదో ఒక రోగం వచ్చిందంట. ఆ బాబుకి డయాగ్నోస్ కూడా అయిపోయాడంట. డాక్టర్ చెప్పారంట బతకడం కష్టమే అని చెప్పి. అయితే డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే ఈ బాబుని ఇంకా మర్చిపోండి, వేరే బాబుని కావాలంటే కనండి అని చెప్పారంట. కానీ వాళ్ళకు తెలుసు నిర్వాణ్ ప్లేస్ని ఎవరు కూడా వాళ్ళ జీవితంలో రీప్లేస్ చేయలేరని చెప్పి ఆ బాబుకు 20 సర్జరీలు జరిగాయంట. అయితే అయినా కూడా ఆ బాబు కళ్ళలో ఎప్పుడు కూడా నవ్వు మాత్రం పోలేదంట, అలాగే ఉండేదంట. ఈ నెల వాళ్ళ బాబు రక్తపాతం చేసుకుంటూ ఉన్నాడంట. ఆ అబ్బాయి బాడీ సెప్టిక్ షాక్కి గురైందంట. కొన్ని గంటల తర్వాత వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి మ్యాజికల్ కిడ్ వాళ్ళ జీవితంలో కోల్పోయారంట. అబ్బాయి వయసు 2 సంవత్సరాలంట. ఆ తర్వాత తను చనిపోయాడంట. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి తను బతికిన 2 సంవత్సరాలు కూడా హాస్పిటల్లోనే ఉన్నాడంట. కానీ ఎప్పుడు కూడా హోప్ అనేది మాత్రం పోలేదంట. ఆ అమ్మాయి ఆ బాబు మీద ఎంతో హార్ట్ టచింగ్ మీద కదా వాళ్ళ స్టోరీ వింటుంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వీటి గురించి చెప్తున్న నాకు అన్నీ ఆగట్లేదు చెప్పాలంటే మనసు కూడా. సో మన జీవితంలో బాబు చనిపోయిన రోజు ఆ అమ్మాయికి ఒక చీకటి రోజుగా అనిపించిందంట. ఆ అమ్మాయికి ఇంకా వాళ్ళకి అనిపించిందంట జీవితాంతం కూడా వారిద్దరు కూడా నిర్వాణ పేరెంట్స్గానే బ్రతుకుదాం అనుకున్నారంట. ఈ కథ విన్నాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.